ఆలయ ధ్వజం ఎప్పుడూ గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. ఈ విషయం వాస్తవంగా శాస్త్రవేత్తలు కూడా వివరించలేకపోతున్నారు. ప్రసాదం 7 కంచెలు వేసిన పాత్రల్లో వండుతారు. కాని అద్భుతంగా పై పాత్ర ముందుగా వండుతుంది, క్రింద పాత్ర చివరగా. మీకు పూరీ జగన్నాథ స్వామి ఇష్టమైతే మా ఛానల్ను లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి. పూరీ ఆలయం ఎంత పెద్దదైనా ఈ ఆలయం ఎప్పటికీ నీడ వేసేది లేదు. ఇది దైవదృష్టి, శాశ్వత విశ్వాసానికి సంకేతం. ఆలయ ద్వారానికి దగ్గరగా ఉంటే సముద్రం యొక్క శబ్దం వినిపించదు. కాని ఆలయానికి బయట వెళ్ళినప్పుడు సముద్రం శబ్దం తిరిగి వినిపిస్తుంది. ఆలయ ద్వారాలు అంగారికం వేయబడే సమయానికి ముందు మూసుకోవాలి, లేకపోతే ఏదో విచిత్రమైన విషయం జరుగుతుంది. 12 సంవత్సరాలలో ప్రధాన దేవుడు స్వయంగా నశించిపోతాడు. కొత్త విగ్రహంతో నవకలేవర మార్పిడి జరుగుతుంది.